వెరీ గుడ్. ఎలా అన్న ఉన్నారు? ఇంకా బాగున్నా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. అంటే నేను ఏమన్నా వచ్చిందంటే నాకు ఈ సబ్జెక్ట్ ఆస్ట్రాలజీ వాటి లైఫ్ లోకి అంటే మీరే నేను నేర్చుకుంటున్నాను బానే. కానీ మొన్న ఇప్పుడు రివర్సల్ ఎఫెక్ట్ ప్రోగ్రెషన్స్ ఇవి కొన్ని ఉన్నాయి కదా, అంటే రెట్రో అయితే ప్రోగ్రెషన్స్ రివర్సల్ ఆఫ్ డిఫరెంట్. ఆస్పెక్ట్, రివర్సల్ ఆఫ్ అప్పటిదాకా ఒకటి అనుకున్నాను, కొన్ని కొన్ని తెలుస్తున్నాయి ఇంకా. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పండి, బర్త్ చెప్పండి. 17 జూన్ 1996. ఓకే. టైం 10:30 మార్నింగ్ AM. ఓకే. ఏ ఊరు? సికింద్రాబాద్, తెలంగాణ. ఇక్కడ ఓకే, రైట్. హైదరాబాద్ హైదరాబాద్ వేస్తే డిఫరెన్స్ వస్తుందా? రాదు కదా. లేదు, అలా అలవాటు అయిపోయింది. ఓకే, రైట్. సింహలగ్నం వచ్చింది. అవునన్నా. సింహలగ్నం 7 degrees. సో 24 seconds రెక్టిఫైడా? అంటే ఒక అస్ట్రాలజర్ చెప్పారు, అది కరెక్ట్ తెలీదు. అంటే నా దగ్గర పేరెంట్స్ ఇచ్చిన హాస్పిటల్ డాక్యుమెంట్ లో అయితే ఇదే 10:30 నా దగ్గర. నేను ఫోటో కూడా తీసుకున్నాను. 24 seconds కదా మోడిఫై చేసింది, పర్వాలేదు. సరే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? ఏమన్నా చెక్ చేయాలి టైం? ఒకసారి చూడండి అన్న. ఓకే, సరే, ట్రై చేద్దాం. సింహలగ్నము రాహు నక్షత్రం వచ్చింది. సో ఫిక్స్డ్ లగ్నానికి మనము రాహు నక్షత్రం ఎతకాలి. 11 o'clock. ఎస్, ఓకే, కరెక్ట్ గానే ఉంది. ఏమి డిఫరెన్స్ ఏమీ లేదు. సోమవారము, అవును, నీల ఆకాశ తత్వం సరిపోయింది, బ్రహ్మాండంగా సరిపోయింది. పెద్ద మనం 10-20 seconds పెంచుకున్నా ఏం కాదు. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది అన్న? నేను మెల్లిమెల్లి వెళ్తా, కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ నాకు సాటర్న్ మహాదశ, సాటర్న్ ఉంది కదా. ఫస్ట్ జనరిక్ డౌట్స్ అడిగినాక ఆస్ట్రాలజీ డౌట్స్. అదే అన్న, ఇది జనరల్ డౌట్. నేను ఆస్ట్రాలజీ ఏం కాదు ఇది. ఓకే. అయితే ఇప్పుడు నాకు సాటర్న్ ఆస్పెక్ట్ లోనే అన్ని ప్లానెట్స్ ఉన్నాయి కదా, అంటేనే ఆస్ట్రాలజీ డౌట్. జనరల్ డౌట్ అంటే నాకు పెళ్లి ఎప్పుడు, ఉద్యోగం ఎప్పుడు అనేది. ఓకే అన్న, అడుగుతానులే. అంటే ఏంటంటే మన జాగ్రత్తలు తీసుకోవాలా అనేసి డౌట్ అడగబోయాను. ఏంటిది, మీకు ఏం కావాలి? ప్రస్తుతానికి అయితే సరే, ఫస్ట్ ఇది సాటర్న్ ఆస్పెక్ట్ లోనే అన్ని ఉన్నాయి కదా, ఏమన్నా జాగ్రత్త తీసుకోవాలా? ఫస్ట్ మామూలుగా జనరిక్ క్వశ్చన్, తర్వాత ఓకే అన్న. ఓకే అన్న, ఇది యాక్చువల్ గా నేను ఇప్పుడు BA LLB చదువుతున్నాను. ఓకే, వెరీ గుడ్. ఇంకా నాకు యాక్చువల్ గా యాక్టింగ్ ఇష్టము. ఓకే, రైట్. నా 2016 లో ఎడ్యుకేషన్ పోయింది, అంటే బీటెక్ జాయిన్ అయినా కానీ 1 year లో పోయింది. మళ్ళీ ఇప్పుడు 2021 నవంబర్ లో జాయిన్. మానేసా 5 years గ్యాప్ కదా ఎడ్యుకేషన్. 2016 లో బీటెక్ లాస్ అయింది. తర్వాత ఎప్పుడు స్టార్ట్ అయ్యారు మళ్ళీ LLB? 21 లో. 2021 నవంబర్. ఓకే, సరే, 5 years. సో అక్కడ ఎందుకు మానేయాలనుకున్నారు? అక్కడ ఇంకా నాకు అసలు అంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ లేదు. ఓకే. ఇంకోటి ఏంటంటే నేను చదువు మీద ఇంట్రెస్ట్ లేదా? చదువుకొని ఏం చేస్తాం అనిపించిందా? లేదు, చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండేది. ఎట్లా అంటే ఎప్పుడైనా ఏమైనా చదువుకుంటే నేను దాని నుంచి ఇట్లా బట్టి కొట్టడం కాదు, ఏమన్నా నేర్చుకోవాలి, ఏమన్నా చెయ్యాలి, ఇదంతా బట్టి కొట్టినట్టుంది అని అనిపించి ఇంకా ఇంట్రెస్ట్ కూడా పోయింది. సరే, బీటెక్ కూడా జాయిన్ అయ్యాము, అయినా కానీ పర్వాలేదు అని కనిపెట్టాలి దీంట్లో, అది అనుకున్నా. అంటే ఆ టైంలో కాబట్టి నాకేం సరిగ్గా అనిపించలేదు, ఇంకా అలా అయిపోయింది. కాకపోతే ఎంజాయ్మెంట్ అవి ఎక్కువైనాయి కానీ చదువు పోయింది. సరే, ఓకే. తర్వాత ఇప్పుడు LLB స్టార్ట్ అయింది. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిది? యాక్చువల్ గా ఏంటంటే ఈ LLB తీసుకొని కూడా ఒక చెప్తాను. ఈ 2021 ఆగస్ట్ లో ఒక లైఫ్ కోచ్ డాన్స్ నేర్చుకోనికి వెళ్ళాను. యాక్చువల్ గా అనుకోకుండా లైఫ్ కోచ్ కలిశాడు ఒక అతను. లైఫ్ కోచ్ తో అసిస్టెంట్ గా చేశాను. అతను నాకు పబ్లిక్ స్పీకింగ్ ఇవన్నీ నేర్పించాడు. వెరీ గుడ్. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇవన్నీ, అంటే మెడిటేషన్, ఇంకా చెప్పాలంటే ఆ మెడిటేషన్ కూడా మనతో మనం కనెక్ట్ అవ్వడము, అంటే ఎక్కువ సోల్ గురించి మాట్లాడడము. సరే, ఆ తర్వాత ఏమైందంటే అరే హీరో ఏమవుతావు, రియల్ హీరో ఏమవుతావు అంటే మా ఫాదర్ కూడా ఇదే ప్రొఫెషన్, LLBA, అంటే 1992 నుంచి. వెరీ గుడ్. అంటే సీనియర్ క్లర్క్. ఓకే. ఇంకా చేస్తున్నాను 3 years సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది. కానీ నా
జస్ట్ పాస్ అవుతున్నాను, మార్క్స్ వస్తున్నాయి కానీ నాకు అక్కడ లేదు, అర్థం కావట్లేదు. ఓకే, అది సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు అంతేనా? అంటే నాకు ఏం చేస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి ఏంటంటే 1 year అంటే 2018 దాకా ఎలా ఉండేదంటే ఈ వరల్డ్ లో ఎవరైనా అచీవ్ చేస్తారు కదా అందరూ లీగల్ ఫీల్డ్ లో, అదే లీగల్ ఫీల్డ్ అని కాదు, లైఫ్ లో వరల్డ్ వైడ్ అచీవ్ చేస్తారు కదా, ప్రపంచంలో ఎవరైనా ఉంటే మనం కూడా ఉండాలి, మంచి అచీవ్ చేయాలి. అదే హిస్టరీ ఇన్ గూగుల్. అంటే డిజైర్ ఉండేది. అంటే ఇప్పుడు మామూలుగా జెఫ్ బెజోస్ ఉన్న, అమెజాన్ ఉన్న, ఎవరున్న వరల్డ్ లో ఉంటారు కదా, అదే అదే సంథింగ్ మనం అంటే అరే మనం కూడా లైఫ్ లో అచీవ్ చేయాలి అంటే డిజైర్ బాగుండేది. ఇప్పుడు ఏంటంటే చెయ్యాలి ఏదన్నా, కానీ పేరు అవసరం లేదు, ఏదైనా చేయాలి ఇట్లా బాగా. అంటే మరి ఏం చేయాలనే దాని మీద క్లారిటీ లేదు. ఈ ప్రస్తుతానికి అయితే స్టడీ వెళ్ళిపోతుంది, స్టడీ అవుతుంది కానీ ఏం చేయాలి డిఫరెంట్ గా అనే దాని మీద క్లారిటీ లేదు, అంతేనా? లేదు. సో ఇంకోటి ఏంటంటే క్వశ్చన్ ఏంటి మరి అయితే క్లారిటీ లేనప్పుడు? అంటే కెరియర్ ఇప్పుడు బిఏఎల్ఎల్బి చేస్తున్నాను కదా, 3 years అయింది కదా. వెరీ గుడ్. ఇంకా 2 years అయితే నా ఎడ్యుకేషన్ అయిపోతుంది, అంటే నాకు డిగ్రీ వచ్చేస్తుంది. ఓకే, కానీ ఇంకో సైడ్ ఇది మరి వచ్చే ట్రై చేయొచ్చా, యాక్టింగ్ సైడ్? యాక్టింగ్ సైడ్ మనం ఇప్పుడు ఒకటి ఏదైనా చేయాలనుకుంటే దానికోసం ఒక బేబీ స్టెప్ వేయాలి కదా, మరి ఏం చేసిండు? అవును, అచ్చాడు అన్న. ఇప్పుడు ఫస్ట్ నేను 2019 November లో కోర్స్ చేశాను యాక్టింగ్ ది. ఓకే, అది ఎన్ని రోజులు కోర్స్? ఫస్ట్ అది ఒక 2 months చేశాను ఫస్ట్. అంటే ఇంకా తర్వాత ఏంటంటే తెలిసింది ఏం వేస్ట్ అని తెలిసింది. ఎందుకు కోర్స్ వేస్ట్ అనిపించిందా, యాక్టింగ్ వేస్ట్ అనిపించింది? లేదు, నేర్పించేది కరెక్ట్ లేదు. 40K అట్లా కట్టాము. ఇంకా లాక్డౌన్ వచ్చే ముందు అంటే తర్వాత సరే పోతే ఇంకా బాగా తిరిగాను ఇట్లా. అంటే ఎట్లా అంటే ఒక అతను కలిశాడు, కలిసి ఏంటంటే సరే మనకి ఇట్లా ఛాన్స్లు వస్తే ప్రోగ్రామ్ రవీంద్ర భారతి అయింది. కాకపోతే చాలా తిరిగిన తర్వాత అతను పంపించిన మెసేజ్ లోనే స్క్రోల్ చేస్తుంటే అతను ఎవరో టీచర్ ది మెసేజ్ ఇచ్చారు. అంటే తెలియకుండా అతను చెప్పలేదు కానీ అతను నన్ను వాడుకోవాలని చూశాడు. కానీ నాకు నా అదృష్టం బాగుండేదో ఒక రోజు సాడ్ గా ఫీల్ అయ్యి ఇట్లా చూస్తే మామూలుగా దొరికింది. ఆమె చాలా బాగా నేర్పించింది, లాక్డౌన్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఎగ్జాక్ట్లీ ఇదన్న లాస్ట్ దన్న ఇంకా ఈ ఎగ్జామ్స్ ఎప్పుడైతే 2022 బిఏఎల్ఎల్బి ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అప్పుడు మళ్ళీ ఫోన్ చేశారు ఆమె. ఎప్పుడైతే అది ఉందో యాక్టింగ్ అదే ఏమంటారు స్టేజ్ ప్లే, అదే రోజు ఎగ్జామ్స్ ఉన్నాయి. అలా బ్రేక్ అయింది. ఓకే, రైట్. సరే, మామూలుగా చార్ట్ చూద్దాం ఏమవుతుంది అనేది. ఫస్ట్ 16 దగ్గర బ్రేక్ గురించి ఒకసారి వెరిఫై చేద్దాం. ఓకే, అసలు ఏముంది, సింహ లగ్నానికి ద్వితీయంలో రాహు ఉన్నాడు. ద్వితీయంలో రాహు ఉండడం వల్ల రకరకాలు చేయాలనిపిస్తుంది, అన్నిటినీ కూడా ఎక్స్ప్లోర్ చేయాలనిపిస్తుంది. అది యాక్టింగ్ అవ్వచ్చు, ఇంకోటి ఫినాన్స్ అవ్వచ్చు, ఇంకో బిజినెస్ అవ్వచ్చు, అలా అన్ని ఉంటాయి. దాని స్టార్ లార్డ్ అయిన మూను పరివర్తన చెందాడు, చంద్ర రాహులు పరివర్తన చెందాడు. సో లాభంలో ఉన్నాడు. ఓకే, త్రూ రాహు చంద్రుడు పరివర్తన చెందారు. సో కాబట్టి ఆల్ రైట్. తర్వాత లగ్నం లార్డ్ ఈజ్ ఆల్సో పొజిటెడ్, 11th లో పొజిట్ అయ్యాడు. దాని స్టార్ లార్డ్ 10th లో మనకి మార్స్ పొజిట్ అయ్యాడు. మార్స్ సన్ మంచిగా బ్రహ్మాండంగా ఎక్స్చేంజ్ అయ్యారు. వెరీ గుడ్. సో ఇప్పుడు మనం కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే రాహువు మూను ఈజ్ డిపెండెడ్ ఆన్ ద మెర్క్యూరీ అనమాట. మెర్క్యూరీ ఎలా ఉంటే అట్లా ఉంటుంది. సో మెర్క్యూరీ వచ్చేసేసి వాళ్ళిద్దరు కూడా మెర్క్యూరీ స్టార్ లో ఉన్నట్టు చూసుకోవాలి. సో మెర్క్యూరీ 10th లో ఉన్నాడు కదా, సో మంచిది ద్వితీయంలో ఉన్న గ్రహాలు. తర్వాత వీనస్ కూడా చెప్తాను నేను ట్రై చేస్తాను. సో వీనస్ 10th లోనే ఉన్నాడులే. సో ఇక్కడ పరివర్తన చెందిన ప్లానెట్ యొక్క రాస్యాధిపతి ఎలా ఉంటే పరివర్తన చెందిన ప్లానెట్స్ ఎలా ఉన్నాయని తెలుస్తుంది. పరివర్తన చెందిన ప్లానెట్స్ బాగున్నాయి కాబట్టి దాని స్టార్ లార్డ్ అయిన మెర్క్యూరీ రెట్రోగ్రేట్ అట్లాంటి ఏమీ లేదు. రవికి వెనకాలే ఉన్నాడు కాబట్టి ఎటువంటిగా వక్రత్వాలు తీసుకోడు కాబట్టి అది మంచిది. కాకపోతే మెర్క్యూరీ రాహు ఒకే స్టార్ లో ఉండడం వల్ల మెర్క్యూరీ డిస్టర్బ్ అయింది ఏదైతే ఎఫెక్ట్ ఉందో దాని స్టార్ లార్డ్ లాభంలోనే ఉన్నాడు కాబట్టి 80% ఎక్సెప్షన్ వచ్చింది. అంటే మనకి డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి. ఒక్కోసారి చదువు కానీ ఏదైనా కానీ మధ్యలో బ్రేక్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అవడం, ఇలాంటివన్నీ మెర్క్యూరీకి జూపిటర్కి రెట్రోగ్రేషన్ వస్తే వచ్చే అవకాశం ఉంటుంది. లగ్నాధిపతికి పంచమాధిపతికి కూడా ఇస్తా ఉంటాయి అనమాట, రకరకాలుగా ఇస్తాయి, డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఇస్తాయి. సో ఇది ఇచ్చింది. కానీ చాలా వరకు దశమంలో ఉండడం వల్ల ఓకే అనమాట, అవి బానే ఉన్నాయి. తర్వాత నెక్స్ట్ రవి అండ్ కుజ ఇద్దరు కూడా పరివర్తనం చెందారు, వాళ్ళ నక్షత్ర పరివర్తన జరిగింది. సో వీళ్ళకి రవి బుధుడు యొక్క ఫలితాన్ని పొందుతాడు, రవి శుక్రుడి యొక్క ఫలితాన్ని పొందుతాడు, కుజుడు బుధుడు యొక్క ఫలితాన్ని పొందుతాడు. సో కుజుడు ఫలితం ఏంటిది, బికాస్ ఆఫ్ ద మెర్క్యూరీకి వచ్చిన ఏర్పడిన ఎఫెక్ట్ పరంగా
కొంత దోషం ఉన్నా కూడా బట్ స్టిల్ మెర్క్యూరీకి బ్యాలెన్స్ అవుతున్నాడు కాబట్టి 80% ఓకే. 4 and 9. తర్వాత నెక్స్ట్ వీనస్ అనేవాడు వక్రించిన డైరెక్ట్ అయిపోయాడు, మూన్ స్టార్ లో డైరెక్ట్ అయిపోయాడు. కాబట్టి డైరెక్ట్ అయిపోయినా ఏదైనా కానీ లక్కీ ఏంటంటే ఈ చార్ట్ లో గ్రహాలు ఉన్న పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో 2, 11, 10 భావాలు అవ్వడం వల్ల మంచి పొజిషన్స్ లోకి వెళ్లేదానికి అవకాశం ఉంది. వక్రత దోషాల వల్ల 100 స్థాయి అనుకుంటే 70-80 స్థాయి వరకు మనం వెళ్లేదానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే టైం అనుకూలత కావాలన్నమాట. చూద్దాం. తర్వాత శని కేతు కలిసి ఉన్నారు, గురువు వక్రించి ఈ యొక్క ఉన్నాడు. సో ఈ వక్రించిన గురువు డైరెక్ట్ కాకపోయినా శుక్రుడు రాహు ఒకే స్టార్లు ఉండడం వల్ల క్యాన్సిలేషన్ వస్తుంది. అంటే పంచమాధిపతి పంచమంలో స్వక్షేత్రగతుడు అయ్యాడు. తర్వాత షష్టాధిపతి అయిన శని అష్టమంలో ఉన్నాడు. తర్వాత కేతు ఆక్యుపైడ్, అష్టమంలో ఉన్న కేతు దశమంలో ఉన్న బుధ నక్షత్రాన్ని ఆక్యుపై చేసిన బుధుడు డిస్టర్బ్ అవడం వల్ల కేతు కొంత డిస్టర్బ్ అయ్యాడు కానీ బట్ స్టిల్ మళ్ళీ యాక్సెప్ట్ అవుతుంది. బాగుంది చార్ట్. సో శని గురువు యొక్క ఫలితాన్ని ఇస్తాడు. సో గురుకి ఏర్పడిన ఎక్సెప్షనల్ రిజల్ట్ వస్తుంది. అంటే దీనిలో అన్ని కూడా రాహుకేతువుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాయి. ఈ చార్ట్ అన్నిటికీ కూడా గ్రహాలు మంచి భావాల్లో ఉండడం వల్ల ఇవన్నీ కూడా 2, 11 భావాల్లో ఉండడం వల్ల అవుతుంది. అంటే మనం సక్సెస్ఫుల్ అవుతాం. మిస్టేక్ ఆఫ్ డెసిషన్, క్లారిటీ ఆఫ్ డెసిషన్ మిస్సింగ్. క్షీణచంద్రుడు ఏంటంటే త్వరగా నిర్ణయాలు తీసుకోలేకపోవడం. చంద్రరాహులు ఏంటంటే ఒకసారి మనం చేయగలుగుతామా లేదా అనేది కన్ఫ్యూజన్, క్లారిటీ లేకపోవడం జరుగుతుంది. కానీ రాహు ద్వితీయంలో ఏదో రకంగా మనం ఆ గ్యాంబ్లింగ్ ని క్రాక్ చేయగలుగుతాం, ముందుకు వెళ్ళగలుగుతాం. మనీ మేకింగ్ ద్వారానే హ్యాపీనెస్ ఒక్కోసారి ఇచ్చేదానికి కారణం అవుతుంది. ఒక్కోసారి ఇట్స్ ఆల్ ప్రియారిటీ అనమాట. నాకు ఫ్యామిలీకి దూరంగా ఉండడం, మనీ మేక్ చేయడం, ఇలాంటివి కూడా ఓవర్లోడ్ ఆఫ్ వర్క్ చేయడం ఇవన్నీ ఇస్తాయి. సరే, ఓకే, చార్ట్ అండర్స్టాండింగ్ అర్థమైంది. ఇప్పుడు మనం పట్టుకోవాల్సింది ఏంటంటే టైం ని. నెక్స్ట్ గురుదశ జరిగింది, గురులో కుజుడు జరిగాడు. కుజుడు బుధుడి యొక్క ఫలితాన్ని ఇస్తాడు కదా. బుధుడికి వక్రత్వం ఏదైతే ఉందో 2015 జూలై నుంచి 16 జూన్ లోపు అది పనిచేసింది. తర్వాత గురులో రాహు చిత్రదశ వచ్చింది. రాహు స్టార్ ని ఆక్యుపై చేసిన ప్లానెట్ చంద్రుడు లాభంలో ఉండి బాగానే ఫలితాన్ని ఇస్తాడు. కానీ అంతా కూడా ఇక్కడ బుధుడి ఫలితం కదా, వక్రత దోషం. తర్వాత 10th హౌస్ ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మార్స్ మీద నుంచి పోయింది. అందుకే సరదాలు స్టార్ట్ అయినాయి. అర్థమైందా? సో లవ్ అంటే సినిమాలో సరదాలు, ఏది నీ ఇంట్రెస్ట్ ఏది ఉంటే ఆ ఇంట్రెస్ట్ లోకి పోతుంది అనమాట. అడిక్టివ్ నేచర్ ఇస్తుంది కుజ శుక్రులు. అవునన్నా, అవునా, డబ్బులు అవి వచ్చాయి కానీ స్టడీ అది ఏదో ఒకటి అది యూటిలైజేషన్ లోకి పోలేదు. అది అక్కడ అర్థమైందా? యూటిలైజేషన్ లోకి మనం ఇంకోటి ఏంటంటే 10th లో డిప్రెషన్ కి వెళ్ళానన్నా నేను 2012-13 మధ్యలో. ఓకే ఓకే ఓకే. అసలు నేను చదవని అనుకున్నారు కానీ మళ్ళీ టాప్ లో వచ్చా. చంద్రరాహులు కానీ అక్కడ ప్రోగ్రెసివ్ 10th హౌస్ కంజంక్షన్ నెటల్ వీనస్ జరిగింది కదా. వీనస్ బానే ఉన్నాడు కదా, అదొక ప్లస్ పాయింట్. గురువులో వీనస్ జరిగింది. తర్వాత నెక్స్ట్ ముందుకు వెళదాం. తర్వాత గురుదశ తర్వాత శని దశ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు శని షష్టాధిపతి అష్టమంలో ఉన్నాడు, విపరీత యోగంలోకి ఇన్వాల్వ్ అయ్యాడు. సో ఆయన ఎవరు ఫలితం ఇస్తున్నాడు? గురువు యొక్క నక్షత్రంలో ఉన్నట్టు ఫలితం ఇస్తాడు. సో గురువు ఏమయ్యాడు? వక్రించాడు. వక్రత్వ దోషం -*- క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి పంచమ భావ ఫలితాలు తీసుకొస్తాడు అనమాట శని. పర్వాలేదు, ఓకే. కానీ మనకి అందుకోవాలి ఆస్పెక్ట్, మనకి అందుకోవాలి అని అంటే ఎక్కడ అందుకుంటుంది? ఏం అందుకోలేదు. కాబట్టి ఏంటిది, మనం అంతా మళ్ళీ సెల్ఫ్ ఎఫర్ట్, సెల్ఫ్ మోడ్ లోనే నడుస్తా ఉంది. శనిలో శని అంతా న్యూట్రల్. దాని తర్వాత శనిలో బుధుడు వచ్చాడు. బుధుడికి ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్స్ అన్ని కంజైన్ చేసింది 23 జూన్ 24 జూన్. ఇది ఒక లిఫ్ట్ అనమాట. ఇది ఒక లిఫ్ట్ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా. అంటే 23, 24 ఏం చేశారో చెప్పండి. అక్కడ మీకు చదువు ఎలా సాగింది? తర్వాత వేరే ఏదైనా చేయడానికి ఆపర్చునిటీ దొరికిందా? ఎలా వెళ్ళింది? చదువు ఏంటంటే ఇంకా ఒక ఫ్లో లో వెళ్ళిపోతుంది. అంటే నేను ఎగ్జామ్ ముందు రోజు చదివినా ఇంకేం దొరుకుతుంది మీకు? వేరే ఇంకా ఎక్స్ట్రా సినిమాకి సంబంధించినవి దొరుకుతున్నాయా? లేదంటే ఇంకా వేరే ఏదైనా ఫినాన్షియల్ సోర్సెస్ దొరుకుతున్నాయా? ఏం దొరుకుతున్నాయి? ఫైనాన్స్ అనేది 2022 తర్వాత వస్తుంది, అంటే ఇంట్లో నుంచే. ఎట్లా వస్తుంది? పాకెట్ మనీయా లేదంటే ఎక్స్ట్రా మనీయా? అంటే మా ఇంట్లో వాళ్ళ మదర్ దగ్గర నుంచి. అసలు అంటే ఏమీ లేనోడికి చాలా గ్రేట్ అన్న. అంటే ఒక గ్రేట్ ఇంట్లో నుంచి వస్తుంది అంటే ఎట్లా వస్తా ఉంది? మదర్ కావచ్చు. ఇంకా మదర్ మంత్లీ మీకు ఒక 50,000 వాడుకున్నానా? అంత లేదన్నా, అంత లేదు. అప్పుడప్పుడు అయ్యి నేను కొంత దాచిపెట్టుకున్నాను. అది మనకి అది కాదు గ్రోత్ అంటే. అది పాకెట్ మనీ ఇస్ నాట్ ఏ గ్రోత్ కదా, రైట్? అంటే నాకు సరే చూద్దాం. ఇప్పుడు 10th చదువు అయితే బాగా సాగింది కదా. ఇదైతే సక్సెస్ఫుల్ గానే నడుస్తా ఉంది ప్రస్తుతానికి. ఎల్ఎల్బి ఫ్లోలో వెళ్ళింది.
ఓకే. అంటే పోతుంది అనుకున్నా ఇంక వెళ్ళిపోతూనే ఉంది, డౌట్ ఉన్నా కానీ ఫ్లోలో. పోతూనే ఉన్నది, అది బాగానే వెళ్తా ఉంది. ఎందుకంటే ఏమి పెద్ద ఆస్పెక్ట్స్ ఏమి కాంప్లికేటెడ్ గా జరగట్లేదు, బాగానే అవుతా ఉంది. ప్రోగ్రెసివ్ 10th హౌస్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనకి 10th హౌస్ స్క్వేర్ ఒకటి పడుతుంది అనమాట. సో యాక్చువల్ గా ఇప్పటికి ఇప్పుడు ఈ వయసు ఇప్పుడు మనం ఏంటంటే ఇవన్నీ ఎట్లా పనిచేస్తాయంటే ఇప్పుడు 10th హౌస్ కంజంక్షన్ జరిగింది, లాస్ట్ 3 years నుంచి ఒక విషయంలో నువ్వు స్ట్రగుల్ చేస్తే ఆ 10th హౌస్ కంజంక్షన్ జరిగే వరకు నీకు జాబ్ ఏంటిది అనేది ఫిక్స్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఈ ఎల్ఎల్బి ఏదైతే ఉన్నదో ఇది కలిసి వస్తుంది, అర్థమైందా? ఎల్ఎల్బి ఏదైతే ఉన్నదో అది వర్కౌట్ అవుతుంది. కుజరాహులే కదా ఎల్ఎల్బి, ఇవన్నీ కూడా లీగల్ నుంచి వాటి నుంచి బెనిఫిషియల్ రిజల్ట్స్, క్రిటికల్ ఇష్యూస్ నుంచి మనకి బెనిఫిట్ అవుతా ఉంది కదా. సో కాబట్టి దశమం లాభం కాబట్టి గవర్నమెంట్ పరంగా ప్రభుత్వ పరంగా బాగుంది, ప్రొఫెషనల్ గా గ్రో అవుతారు. ఇప్పుడు ఏదైతే 23 ఉందో ఎల్ఎల్బిఏ చేశారు కాబట్టి ఆ ఎల్ఎల్బి నుంచి వర్కౌట్ అవుతుంది, అర్థమైందా? ఎల్ఎల్బి నుంచి వర్కౌట్ అవుతుంది. అంతకు ముందుది మనకు అనుకూలంగా లేదు కాబట్టి యాక్టింగ్ అవన్నీ ట్రయల్స్ అయ్యాయి. కుజుడు ఏంటంటే ఇంట్రెస్ట్ ఇస్తారు, అది చంద్రుడితో ఇన్వాల్వ్మెంట్ కదా, ఇంట్రెస్ట్ ఇచ్చింది అదంతా ఓకే. అది కూడా అవకాశం ఉంది, అది ఎప్పుడు అవుద్దో తెలియదు, చూద్దాం. అది మళ్ళీ అవకాశం ఆస్పెక్ట్ వచ్చినప్పుడు చూద్దాం. కానీ ఎలా అయినా స్టడీ అయితే కంప్లీట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యా. తర్వాత అయితే చేయాలి కదా. లేదు నేను వదలను అన్న, ఎట్టి పరిస్థితుల్లో ఏ ఛాన్స్ ఏమొచ్చినా అది వదలను. ఎందుకంటే లైఫ్ లో అన్ని సగంలోనే చేస్తున్నాం అని అన్నారు, ఇంకా ఖచ్చితంగా చేయాలని డిసైడ్ అయ్యా. అవును, కరెక్ట్. ఎందుకంటే మనం డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి చేయాలి. తర్వాత ఏంటిది, ఫ్లో ఎలా ఉందనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు 2029 ఆ ప్రాంతంలో ప్రోగ్రెస్ మార్స్ సన్ మీదకి వెళ్ళి కంజంక్షన్ చేస్తున్నాడు, అది మంచిది కాదు. ప్రోగ్రెస్ 10th హౌస్ ఇక ఈ 29 లో సాటర్న్ లో సన్ వచ్చాడు, ఇది కొంచెం అనుకూలంగా లేదు కాబట్టి అక్కడ రిలేటెడ్ టు ద కెరియర్, ఫాదర్ హెల్త్ ఇలా రకరకాలుగా చెప్తారు. లక్కీ ఏంటంటే ప్రోగ్రెసివ్ వీనస్ నెటల్ డిగ్రీని క్రాస్ చేశాడు డైరెక్ట్ ఆయన. సో కాబట్టి ఇక్కడ నుంచి ఇప్పటిదాకా ఏంటంటే ఇప్పుడు ఇక ఎగ్జిస్టింగ్ ఫ్లో లో కంటిన్యూ చేయాలి, మారేదానికి లేదు. ఇప్పుడు మీరు ఎల్ఎల్బి చేశారు కదా, మీరు ఎల్ఎల్బిలోనే అట్లా నడిపియాలన్నమాట. ఇప్పుడు ఈ ఆస్పెక్ట్ వచ్చినప్పుడు కొంచెం రెసిషన్ లాగా ఉంది, అది బాగాలేదు. కాబట్టి 29, 30, 31 ఇదంతా కూడా మళ్ళీ డైవర్షనల్ మోడ్ ఉంది కాబట్టి కేర్ఫుల్, అక్కడ ఇన్వెస్ట్మెంట్ లో బిజినెస్ చేయకూడదు. దాని తర్వాత 10th హౌస్ ఇస్ గోయింగ్ టు స్క్వేర్ విత్ నెటల్ సాట్రన్, అది రెట్రోగ్రేట్ అవుతుంది కాబట్టి అది పెద్ద ఏమి ఇష్యూ లేదు. ప్రోగ్రెసివ్ సన్ 10th హౌస్ ఎక్స్టైల్ ఇస్తున్నాడు కాబట్టి కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దశ జరిగేది ఏంటిది, షష్టాధిపతి దశ, ఆయన పంచమాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. పంచమాన్ని ఇండికేట్ చేసి తర్వాత శని ఈజ్ ఆస్పెక్టింగ్ శుక్ర అండ్ కుజ అన్నమాట, మంచిదే. కానీ శని ఈజ్ ఆస్పెక్టింగ్ కానీ శని ఇప్పుడు గురువుని ఇండికేట్ చేస్తున్నాడు, అర్థమైందా? ఇప్పుడు ఆ 37 లో ఇప్పుడు మీరు లీగల్ లోనే ప్రోగ్రెస్ అయ్యారని అనుకుందాం, అక్కడ కొంచెం మధ్యలో ఇష్యూ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఏదన్నా స్టడీస్ అవన్నీ కూడా ప్రోగ్రెస్ అయితే మళ్ళీ జడ్జి లెవెల్లో కూడా వెళ్ళొచ్చు కదా. అక్కడ ఏదైనా కానీ ప్రోగ్రెస్ వచ్చేదానికి అవకాశం ఉంది. సో Saturn is also giving the result of Jupiter అన్నమాట. సో హీఈస్ ఓన్లీ టేకింగ్ ద ఫ్లేవర్ ఆఫ్ కుజ శుక్ర. ఇప్పుడు మనకి సినిమాస్ నుంచి వర్కౌట్ అవ్వడానికి మనకి వృషభము, తుల ఆ రాశి నుంచి బలమైన కనెక్షన్, ఆ రాశి పర్ఫామ్ అవ్వాలి, అర్థమైందా? ఆ రాశి, ఆ దశ అవన్నీ పర్ఫామ్ అవ్వాలి. కానీ మనకి రిజల్ట్ జూపిటర్ పట్టుకొస్తున్నాడు శని, కాబట్టి అది ధనస్సు రిజల్ట్స్ వస్తున్నాయి అన్నమాట. అంటే ధర్మము, ఎథిక్స్, వాల్యూస్ వీటికి సంబంధించినవి వస్తున్నాయి. కాబట్టి మధ్యలో ఏదైనా క్యామియో షాట్స్ లాగా ఏదైనా ఆపర్చునిటీస్, ఫ్రెండ్స్ ప్రోగ్రెస్ అవుతుంటే ఎట్లా ఉంటుందో తెలియదు కానీ, బట్ మోస్ట్లీ ఐఎమ్ నాట్ థింకింగ్ ఇట్ ఈస్ టర్నింగ్ ఇన్ టు ద మూవీస్ అని నేను అనుకుంటున్నాను ఇమీడియట్ గా. ఎందుకంటే ఇప్పుడు ఫ్లో మారట్లేదు, తర్వాత వచ్చే ఫ్లో ఏదైతే ఉన్నదో ప్రభుత్వ పరంగా, గవర్నమెంట్ పరంగా మంచి పొజిషన్స్ కి వెళ్లే విధంగా చూపిస్తా ఉంది. ఒకవేళ అయ్యేది ఉంటే ఈ పాటికే అయిపోవాల్సింది, యాక్టింగ్ రిలేటెడ్ ఏదో ఒక షార్ట్ ఫిలిమ్స్ ఏదో ఒక దానిలో లాస్ట్ 2 years నుంచి ఏదో ఒక అవుట్పుట్ వచ్చి ఉండాలి. కాలేదు, అక్కడ లీగల్ గా జరిగింది కాబట్టి ఐఎమ్ థింకింగ్ అబౌట్ గవర్నమెంట్ సైడ్, లీగల్ సైడ్ ముందుకు వెళ్ళేదానికి అవకాశం కనబడతా ఉంది అనమాట. తర్వాత చెప్తా సారీ టు స్టాప్ యూ. తులా లగ్నానికి సప్తమంలో మనకి కుజ మరియు బుధులు అంటే లగ్న భాగ్యాధిపతులు కలిసి అక్కడ ఉన్నారు. తర్వాత దశమంలో గురువు ఉన్నాడు, అర్థమైందా? అక్కడ కుజ గురువులు ఏమి డామినేట్ చేయట్లేదు, కుజ గురువులు డామినేట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ మనకి ఇదే లీగల్ అనమాట, దండ నీతి అంటారు అనమాట. లీగల్ సంబంధించిన దానిలో మనకి బెనిఫిషియల్, ఎందుకంటే కుజ ఇస్ ఆల్సో ఆస్పెక్టింగ్ ద జూపిటర్ ఫ్రమ్ ద 8th ఆస్పెక్ట్ చూస్తున్నాడు కదా. సో 5లో చూస్తున్నాడు. సో కాబట్టి
లీగల్ రిలేటెడ్ గా బాగుంది యాక్చువల్ గా, అర్థమైందా? లీగల్ రిలేటెడ్ గా చాలా బాగుంది, దాని నుంచి మంచి రిజల్ట్స్, చాలా హై పొజిషన్స్ లోకి ఎదిగి. ఎందుకంటే కుజు శుక్రులు ఇద్దరు బాగున్నారు కాబట్టి కుజు శుక్రులు ఏం చేస్తారు ఇప్పుడు, కుజుడు కుజు శుక్రులు అంటున్నాను, గురు శుక్రులు ఇద్దరు ఏం చేస్తున్నారు మనకి చాలా బ్రహ్మాండంగా కేంద్ర కోణాధిపతులు అయ్యి, కోణాధిపతి అనేవాడు కేంద్రాధిపతి నక్షత్రం ఆక్యుపై చేసి కోణ స్థానంలోనే ఉన్నాడు. సో కాబట్టి ఇది పవర్ పొజిషన్, పవర్ గేమ్ అన్నమాట. సో కాబట్టి పవర్ పొజిషన్స్ వాటిలోకి మంచిగా వెళ్ళేదానికి కారణం అవుతుంది. ద్వితీయ రాహువు ఒకసారి యోగాన్ని చెడగొడతా ఉంటాడు. సో ఐఎమ్ థింకింగ్ అబౌట్ టు ప్రోగ్రెస్, లీగల్ లోనే మంచిగా వెళ్ళేదానికి అవకాశం ఉంది, దానిలోనే కంటిన్యూ చేయండి. డెసిషన్ మేకింగ్ ఇష్యూస్ ఉన్నాయి, డైవర్షన్ అవుతుంది. క్లియరా? ఓకే, ఇప్పుడు ఇంకా వేరే క్వశ్చన్స్ ఏంటి క్విక్ గా, ఎందుకంటే మనం ఫినిష్ చేద్దాం. జనరల్ చార్ట్ ఎలా పోతుందో ఫ్లో ఐడియా వచ్చేసింది కదా చక్కగా? వచ్చిందన్న. ఇప్పుడు ఏంటి డౌట్? అదేనా, అంటే మ్యారేజ్ కూడా ఇంకా అవ్వలేదు. మ్యారేజ్ అవ్వలేదు. మ్యారేజ్ కి ఎప్పుడు చేసుకుందాం అనుకుంటున్నారు? ఆల్రెడీ ఇంట్లో వాళ్ళు వెనకాల పడుతున్నారు నాకు. మ్యారేజ్ వై నాట్? కేతు భుక్తి, కేతు శని కలిసి ఉన్నారు, కేతు స్టార్ లాడు. యాక్చువల్లీ కేతు తర్వాత ఓకే అంటే ఇప్పుడు ఇంకో 1 year లో అట్లా ట్రై చేసినా గానీ శుక్రభుక్తి కూడా ఓకే కదా. శుక్రుడు స్టార్ ని ఆక్యుపై చేసిన గురువు పంచమంలో ఉన్నాడు, బాగున్నాడు. సో శనిలో శుక్రుడు ట్రై చేయొచ్చు. అంటే నేను నా భావనకి వచ్చేసరికి ఏంటంటే ఇంకా మేము రెంటెడే ఉంటున్నాము, ఇంకా నేమే సెట్ అవ్వలే కదా అని చెప్పేసి ఉంది. ఇంకోటి ఏంటిదంటే మనం ఎవరైనా, అంటే నేను అనుకునేది ఏంటంటే ఎవరినైనా వేసుకుంటే మనకు వాళ్ళు ఉంటున్న లైఫ్ అని ఇవ్వాలి, లేకపోతే బెటర్ లైఫ్ అని ఇవ్వాలి కదా అని చెప్పి. ఇప్పుడు ఏమంటావు, పెళ్లి చేసుకుంటానంటవా, పెళ్లి చేసుకున్నంటవా, ఇల్లు ప్యాలెస్ చేసుకున్నా గానీ మనం చూసుకునే అంత లేవు కదా అని. అవును, ఇప్పుడు నువ్వు ఇప్పుడు సినిమాలోని డైవర్షన్ కాకుండా ఉంటే నువ్వు ఈ లీగల్ ఫీల్డ్ లో ఏదో ఒక జాబ్ వస్తూ 50,000 నుంచి 1 lakh లోపు ఎర్న్ చేయగలుగుతాం కదా, కేసెస్ వస్తాయి కదా చేస్తుంటే. అవును, ఈజీగా అవుతుంది కదా, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ ఎంత నువ్వు బాగా చేస్తా ఉంటే అన్ని కేసెస్ వచ్చే అవకాశం ఉంది. ఒకటి బాగుండేదన్న, అంటే నన్ను ఎలా చూసుకోలేదని చెప్పి నన్ను చూపించొద్దని ఉండేది. మళ్ళీ చెప్పండి. అంటే బాగా చూసుకోలేదని మాట రావద్దు, మంచిగా చూసుకున్నామని ఉండాలి, అని చేసుకున్నా కానీ అని ఉండేది. ఓకే, అవును, మంచిగా చూసుకోవాలంటే నువ్వు మంచిగా పని చేయాలి కదా. అదే మంచిగా చేయాలి, ఇంకా సెట్ అవ్వాలి కదా. డైవర్షన్ అయితే నువ్వు పెళ్లి చేసుకోవడం అనే థాట్ పక్క పెట్టేసేయాలి. అంటే ఇప్పుడు నేను సినిమాల్లో 40 years వరకు కూడా వాళ్ళు సెటిల్ కాలేదని పెళ్లి చేసుకోరు. అవునవును కదా. ఇంకోటి కూడా అన్స్టేబుల్ ఇన్కమ్ ఉంటుంది, సో సర్టిఫిటీ ఉండదు, ఆపర్చునిటీ గ్యారంటీ ఉండదు. సో కాబట్టి అక్కడ ఇష్యూ అన్నమాట. సో ఇప్పుడు ఏదైతే టైం మనకి మంచిగా జరిగిందో మనకి ఫర్దర్ గా స్కోప్ చూపిస్తుంది, ప్రోగ్రెస్ చూపిస్తుంది. కాబట్టి ప్రమాణం కదా, లగ్నాధిపతి ఉన్న నక్షత్రంలో ఉన్నాడంటే బాగుంది. అంటే యువర్ పొటెన్షియల్ పర్సనాలిటీ, ఓన్లీ ద థింగ్ ఇస్ ఆంజనేయ స్వామి లాగా నీ మీద నీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదంటే. అవునా అన్న, ఇంకోటి హలో, ఎస్ అదే అన్న ఫ్లో లో వెళ్ళిపోతాను అలా. చెప్పండి. ఇంకోటి అంటే ఒక అనుకోని సంఘటన, అంటే ఇప్పుడు నాకు భయం ఏంటంటే ఇప్పుడు ఇది సైకలాజికల్ గా ఒక 1 year 2023 మార్చ్ తర్వాత ఏమైందంటే ఇప్పుడు సేమ్ జెండర్ ఉంటారు కదా. ఎవరు? సేమ్ జెండర్. అయితే అట్లా ఒకసారి వాకింగ్ వెళ్తే సరే ఇంకా ఒక ఫాలోయర్ అయిపోయింది, ఇష్యూ అయిపోయింది. ఓకే, అంటే ఫాలో చేస్తూ వచ్చారు, ఏమనలేదు, వెళ్ళిపోయారు. తర్వాత నేను ఎలా ఉంటాను మీరు ఎలా ఉంటారు అలా ఉంటారు కదా మనుషులు. అవును, సేమ్ ఐడెంటిటీ, సేమ్ చూడడానికి అలానే ఉన్నాడా మీలాగా? మనలాగానే. ఓకే, అయితే ఒకసారి డాన్స్ క్లాస్ వెళ్ళి ఇలానే బస్ లో వస్తున్నా, రివర్స్ తర్వాత ఇట్లా కూర్చొని టచ్ చేశారు. ఓకే ఓకే ఓకే, ఎల్బిఎస్టి కమ్యూనిటీ. నాకు సైకలాజికల్ గా చాలా డిస్టర్బ్ అయ్యాను అప్పుడు. ఓకే ఓకే. తర్వాత ఏమైందంటే ఇక మా ఇంటి దగ్గర కూడా ఒక షాప్ ఉండేది, అట్లనే చూస్తే నా గురించి ఏమైనా ప్లాన్ చేస్తున్నారనో అట్లా అలవాటు అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ కూడా ఇంటి ఒక 2-3 ఉంటారు కదా ఎవరో, అంటే ఇట్లా నన్ను చూడడం అట్లానే చూస్తుంటే ఇక భయమే, కొంచెం ఫియర్ అయిపోయింది 1 year నుంచి. అంటే నేను ఎక్కువ బయటకు వెళ్ళడం కూడా. సో యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే ఫియర్స్ కాజింగ్ కి కాంబినేషన్ ఉంది. సో ఫియర్స్ మనం కాకుండా ఉండాలంటే యాక్టివిటీ చేయాలి, ఫిజికల్ గా మెంటల్ గా స్ట్రాంగ్ ఉండడానికి మంచి
ఫిజికల్ ఫిట్నెస్ అదంతా మెయింటైన్ చేయండి, ఆటోమేటిక్ గా మీకు పెరుగుతుంది. కొంచెం మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకునే అన్నట్టు. అంటే నాకు ఏముండే అంటే నా గురించి ఎవరు ప్లాన్ చేస్తారు అలాంటివి ఏమో అక్కర్లేని భయాలు అంతే. ఇంకోటి ఏంటిదంటే ఈ సాటర్న్ ఆస్పెక్ట్ లో అన్ని ఉన్నాయి కదా, ఎప్పుడేమన్నా తీసుకోవాలా అని భయపడాను. మీకు ఫస్ట్ ఏంటంటే మీ మీద మీకు డౌట్ ఎక్కువ. ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి, అన్ని సెట్ అవుతాయి. ఓకే, అర్థమైందా? బాగుంది చాటు. యూ హ్యావ్ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ అంతే. మీకు వర్రీ అయితే మిమ్మల్ని ఎవరు బయటికి తీసుకురాలేరు ఆ చంద్రరాహుల కాంబినేషన్. కాబట్టి మిమ్మల్ని మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోసం మిమ్మల్ని మీరు దాన్ని పుష్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు జరిగిన ఆ మోటివేషనల్ స్పీకర్ కూడా ఒక రకంగా మీరు ప్రోగ్రెస్ అవ్వడానికి ఒక కారణమే అయి ఉండొచ్చు, స్టెప్ అవ్వచ్చు. ఎందుకనంటే మీకు గ్రో అయ్యేది ఉంది. గ్రో అయ్యే ఒక పర్సన్ కి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లో ఉన్నప్పుడు ఇలాంటిది ఒక విషయం ఎప్పుడైతే జరిగిందో ఖచ్చితంగా మంచిగా జరిగిందని నేను భావిస్తున్నా. అవునండి. ఇంకోటి ఏంటంటే అతనికి కూడా తెలుసు ఏం చేస్తా అదే ఏమంటాడంటే ఒకటే చెప్తాడు. ఏమని చెప్పాడంటే ఇట్లా చెప్తే అవును ఒకసారి పోతావు లైఫ్ లో, ఇప్పుడు రోజు పోతావా అట్లా ఆలోచించేసి, కానీ ఒక గుడ్ కాజ్ కోసం చేయి ఏదైనా అని చెప్పాడు. ఇంకా మొన్న 3 months అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ కనెక్టే ఉన్నాడు. డైలీ మెడిటేషన్, ఇంకా ఇదే అంటే మన డ్యూటీ మనం చేయాలి, డిటాచ్డ్ గా ఉండాలని ఎక్కువ ఇదే జరుగుతుంది. అదే ఎక్స్పెక్టేషన్ ఒక్కోసారి హర్ట్ చేస్తుంది. కాబట్టి బ్యాలెన్స్డ్ గా ఉంటే సరిపోతుంది. బ్యాలెన్స్డ్ గా ఉండి మన పని మనం గట్టిగా చేయాలి అంతే. అర్థమైందా? ఇంకోటి ఆ 5th లో జూపిటర్ రెట్రో ఉంటే కూడా అంటే చైల్డ్ ఉంటారు కదా, అది 80% లేదంటే మరి ఎల్ఎల్బి ఎట్లా చేయగలుగుతాం మనం? అది క్యాన్సిల్. నేను తొందరగా ఫినిష్ చేస్తాను అన్న, ఎక్కువ టైం తీసుకోను. ఇంకోటి మనం ఇప్పుడు ఉంటుంది రెంటెడ్ లో మొత్తము. అవునవును. అంటే ఏం చెప్పానంటే యూ హ్యావ్ ఏ పొటెన్షియల్ స్కోప్ అనమాట. ఎదగడానికి స్కోప్ ఉంది, మంచిగా ఉంది చార్ట్. అంటే ప్రాపర్టీ తీసుకొని మీ లైఫ్ లో మీరు మిమ్మల్ని నమ్మాలి అంతే. అంతే. ప్రాపర్టీ నాకు ఫోన్ అవుతాయి, అవన్నీ అవుతాయి. ఒకటి మనల్ని మనం నమ్మి ఒక్కొక్కటి వెళ్తా ఉంటే అన్ని ఫేవరబుల్ గానే అవుతున్నాయి. అర్థమైందా? చార్ట్ అంటే నేనే డౌట్ పడుతున్నాను అంతే. ఎస్, నేను అదే చెప్తున్నా. చార్ట్ లో ప్రాబ్లం కాదు, మీలోనే ప్రాబ్లం. దానిలో ఉన్నది మీలో డౌట్ క్రియేట్ చేసేదానికి కారణం అవుతుంది. సో ఫస్ట్ మిమ్మల్ని డౌట్ చేయకండి. అవును, మీరు అన్న ఫిజికల్ ఫిట్నెస్ కూడా బయటకు వెళ్ళడం చెప్పాను కదా, ఇట్లా వెళ్ళట్లేదు అని చెప్పి దానికి కూడా వెళ్ళడం అనేది వెళ్ళాలి. అవన్నీ పట్టించుకోవద్దు, పిచ్చర్ లైట్ అవన్నీ. అర్థమైంది? అవునండి. ఇంకోటి మీ జీపీటీ టెక్నిక్ నేను అబ్జర్వ్ చేశాను, అదే గోల్డెన్ ప్రెడిక్షన్ టెక్నిక్. వెరీ గుడ్. అంటే సిల్లీగా ఉంటే చెప్పొద్దు కానీ కటింగ్ కి వెళ్తాం కదా, హెయిర్ కట్ కి అప్పుడప్పుడు. ఇక్కడ నుంచి చాలా దూరంలో ఉంటది. కాకపోతే అక్కడ ఏంటంటే ఆ రోజు చూసుకొని వెళ్ళలేదు. వెళ్ళాక ఒకసారి ఏమైందంటే, ఒకసారి సరే సునాయాసంగా ఫాస్ట్ గా అయిపోయింది. తర్వాత ఏంటంటే నడుచుకుంటూ వచ్చాను. అలా అయినప్పుడు లగ్న స్టార్ లాడు జూపిటర్ ఇట్లా మార్స్ వచ్చినప్పుడు నాకు ఏమైనా వెహికల్ బుక్ కావడం ఇమీడియట్ గా వచ్చా. సాటర్న్ అయినప్పుడు నడుచుకుంటూ వచ్చాను. అంటే ఇంకోటి డబ్బులు ఏమైనా పడినా అంటే ఇట్లా లగ్న స్టార్ లాడు ఏముందని మంచి జరిగిన చెక్ చేయడము. వెరీ గుడ్. ప్రాక్టీస్. ఇంకోటి 2021 ఫిబ్రవరి తర్వాత వచ్చింది సబ్జెక్ట్ నా లైఫ్ లోకి. అంటే ఆరుద్ర నక్షత్రం అని ఇట్లా గూగుల్లో సెర్చ్ చేస్తే మిమ్మల్ని చూసే వెబ్సైట్ లో. ఆరుద్రకు నేను వచ్చానా? అయితే నాకు అర్థం కాలేదు పర్సన్ అంటే మనకు అంత గుడిలో చెప్తారు కదా పర్సన్ సింపుల్ గా ఉన్న, మాకేం తెలియదు యూట్యూబ్ ఛానల్ గురించి. తర్వాత చెప్పాక అసలు ఒకసారి కేపీకి వచ్చాక ఇంకా అక్కడ నుంచి వెస్టర్న్ కి వెళ్ళాక అసలు ఆ ఒక వీడియో వస్తుందంటే ఏదో తెలియని ఎక్సైట్మెంట్, ఇంకా డెప్త్ కి వెళ్ళిపోవడము. అంటే ప్రోగ్రెషన్ టెక్నిక్ గానీ వేషం కాదు కదా మ్యాటర్, సబ్జెక్ట్ కదా మ్యాటర్. అంటే మెయిన్ గా నచ్చింది ఏంటంటే ప్రాక్టికల్. ఇప్పుడు ఏదైనా రీజన్ చెప్పారంటే దానికి ఒక ఏమంటారు, సరే ఈ హౌస్ జరుగుతుంది, దీని ఏంటి అసలు ఇలా ప్రోగ్రెషన్ జరుగుతుంది, క్వాలిటీస్ ఏంటి క్లియర్ గా చెప్తారు కదా. అవునవునవును. అట్లా ప్రాక్టికల్ గా చెప్పేసరికి ఇంకోటి ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా రీసెంట్ మామూలుగా ఇలా చెప్తే ఇట్లా అని బాగా డబ్బులలో వస్తాయని అన్ని పోతాయంటే పోయాయి డబ్బులు, అంటే క్లియర్ అయిపోయాయి అప్పులు. వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే దానిలో చాలా ఒక హౌస్ కి చాలా ఫ్లోర్ చేసి ఉంటాయి కదండి. చాలా ఉంటాయి. అవును. కాకపోతే అతనికి మళ్ళీ యాక్సిడెంట్ కూడా అయింది, నేను చెప్పలేకపోయా. ప్రాక్టీస్ చేస్తా ఉంటే వస్తుంది. ఇంకా ఈ ప్రోగ్రెషన్ లో రివర్సల్ ఎఫెక్ట్ ఇప్పుడు ఒక డౌట్ ఉందన్న. ఇప్పుడు 10th house స్క్వేర్ సాటర్న్ జరుగుతుంది కదా, ఏమి కాదు రివర్సల్ కదా, చాలా వరకు బ్యాలెన్స్ చేస్తుంది, రివర్స్ అవుతుంది. ఇంకోటి ఇప్పుడు 25 లో ఇవి ఆస్పెక్ట్స్ ప్రోగ్రెసివ్ కూడా పడుతున్నాయి కదా. ఏం పడుతుంది అంటే మెర్క్యూరీ మూన్ 10th house ని కంజాయిన్ చేసి అదే సెక్స్టైల్ ఇస్తున్నాయి. మంచిది కదా. మూన్ తో సంబంధం లేదు, ప్రోగ్రెసివ్ మూన్ అది 1 month అని చెప్తుంది, దాంతో సంబంధం లేదు. ఓకే, మెర్క్యూరీ ఇస్తుంది. అందుకే కదా చదవమని ఫినిష్ చేయమని చెప్పాను. ప్రాక్టీస్ లోకి వెళ్తే అయిపోతుంది.
అంటే ఎలా అయిపోయిందంటే అసలు స్టడీ కూడా నేను ఎక్స్పెక్ట్ చేయను కన్నా ఎక్కువ రావడము, అంటే నా అసలు సబ్జెక్ట్ అట్లా ఇంట్రెస్ట్ పెట్టకపోయినా డైలమాలో ఉన్నా కదా అటు ఇటు. ఇప్పుడు ఇంట్రెస్ట్ పెట్టండి, అర్థమైందా? ఇప్పుడు అర్థమైంది కదా, ఇంట్రెస్ట్ పెట్టాలి, దానిలోనే లైఫ్ ఉందని క్లియర్ ఉంది. ఇంకో అయిపోయిందన్న, ఏమనొద్దు. అంటే 2018 దాకా ఎలా ఉండేదంటే అసలు చెప్పాలి, ఓపెన్ గా చెప్పాలంటే లైమ్ లైట్ లో మన ఏదో ఒక విధంగా ఫేమ్ అది ఇది ఎక్కువ ఉండేది, అంబిషియస్ నేచర్, అంటే మరీ అంబిషియస్ ఉండేది. కాకపోతే ఇప్పుడు 1 year నుంచి ఏంటంటే యాక్టింగ్, ఇప్పుడు కొన్ని మూవీస్ చూస్తాం, కొన్ని ఇప్పుడు ఏంటంటే వెస్టర్న్ కల్చర్ ఎక్కువైపోయింది, సరే వాళ్ళ ఇష్టం అది. 1 year నుంచి ఏంటంటే డిటాచ్మెంట్ వస్తుంది ఒక సైడ్, ఏంటి ఇదంతా తప్పు అంటే నా వరకు నాకు దాని మీద పోవడం అటు ఇటు. అదే అంటే కాంట్రాస్ట్ థింకింగ్ ఎందుకు ఇస్తున్నాడంటే కుజ శుక్రులు డిజైర్ఫుల్, శనికేతులు డిటాచ్మెంట్, ఆ రెండు కాంబినేషన్స్ అయ్యే వరకు ఒకసారి ఏమో మెటీరియలిస్టిక్ గా హై అనిపిస్తుంది, ఒకసారి ఏమో మనకి ఇవన్నీ అవసరం లేదు కానీ ఇవన్నీ పెద్ద విషయాలు కాదనిపిస్తుంది. అండ్ ఇంకోటి మీరు ఉత్తర భాద్రపద నక్షత్రం గురించి చెప్పినప్పుడు కూడా విన్నాను, ఆ విషయాలు నాకు అయిపోయాక విన్నాను. అహిర్బుద్ధుడు స్పిరిచువల్ అండ్ మెటీరియలిస్టిక్ కోడ్ లో స్టక్ అయి ఉంటారు అన్నారు కదా, నాకు అది కూడా అనిపిస్తుంది. అంటే ఒకసారి ఏంటంటే ఇవన్నీ ఎందుకు, సరే మనం ఏమి ఇవ్వలేం కదా, చేసి వెళ్తాం, చేసినా అసలు ఏంటి లైఫ్ అన్నట్టు ఆ టాపిక్స్ ఎక్కువ కూడా మళ్ళా ఏమైనా చూసినా కానీ అవే కనెక్ట్ అవ్వడము, అండ్ ఇట్లా బాగా వెరీ గుడ్, బాగా నేర్చుకోండి. ఆల్వేస్ హెల్ప్ఫుల్ సబ్జెక్ట్ మీకు. గురువు ఆస్పెక్ట్ చేస్తున్నాడు, శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, శని బుధుడిని ఆస్పెక్ట్ చేస్తున్నాడు, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి, నేర్చుకోవడానికి చాలా ఈజీ. కానీ అసలు లీగల్ గా చాలా మంచి ప్రోగ్రెస్ అయ్యేది ఉంది, దానిలో గట్టిగా టార్గెట్ చేయండి, అర్థమైందా? రేపొద్దున మీరు ఒక ఎల్ఎల్బి కాలేజ్ పెట్టినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు, అంత మంచిగా వెళ్ళేదానికి అవకాశం ఉంది. అవునా, అంటే ఉందన్న. అంటే ఇప్పుడు ఇంకోటి ఏదన్నా అంటే ఫ్యూచర్ లో ఇప్పుడు చాలా మందికి చాలా కళలు ఉంటాయి, అంటే అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి, వాళ్ళ కోసం ఒకటి ఏదన్నా ఎన్జిఓ లాగా బిల్డ్ చేసి వాళ్ళకి అవకాశాలు వచ్చేటట్టు కూడా. ఫస్ట్ మనం స్టేబుల్ అయ్యి తర్వాత మనం అన్ని చేద్దాం. ఫస్ట్ నేనే మీ పొజిషన్ లో నేనుంటే ఫస్ట్ ఇది ఏదైతే ఉన్నదో ఎల్ఎల్బి ఫినిష్ చేస్తాను, తర్వాత లాయర్ గా ప్రాక్టీస్ చేస్తాను, ఓ 5 ఏళ్ళు 10 ఏళ్ళు ప్రాక్టీస్ చేస్తాను, ఇంకా ఎక్స్ట్రా ఎగ్జామ్స్ రాసి జడ్జి గా ట్రై చేస్తాను, వస్తే వచ్చింది, రాకపోతే రాలేదు, రాకపోయినా నాకున్న టాలెంట్ తో నేను కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసేసుకుంటాను. అదే అదే ఓకేనా? డబ్బు నాగానే లేకపోతే ఎవరికి ఏం కదా డబ్బులు. అవును, ఫస్ట్ మనం ప్రోగ్రెస్ అయ్యి హార్డ్ వర్క్ చేసి తర్వాత బిజినెస్ ఏం చేయని కదా. బిజినెస్ ఏమి కాదు, ఇది టీచింగ్, ట్రైనింగ్, తర్వాత లీగల్ ఇలాంటి బాగుంది. అంటే బిజినెస్ ఎందుకన్నా అంటే నేను ఏం చేయలేదు యాక్చువల్ గా. 2022 మేలో ఒక డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా పెద్దగా 6,000 అలా డ్రై ఫ్రూట్స్ కొన్ని, అంటే నేను చేయలేదు, జస్ట్ పర్చేస్ చేశాను, అది అమ్మి పెట్టడం చేయడం కూడా మిగతా వాళ్ళు చేశారు నాకు. ఒక 9,000 దాకా పెడితే 12,000 వచ్చాయి నాకు. అవన్నీ చిన్న చిన్నవి, చాలా పెద్ద పెద్ద ఆపర్చునిటీస్ వస్తాయి, కంగారు పడకండి. ఇప్పుడు చేసే సరిగ్గా చదవండి, చాలా మంచి స్కోప్ ఉంది చార్ట్, అర్థమైందా? బాగుంది కాబట్టి బాగుందని చెప్తా, బాగాలేదు ఎందుకు చెప్తా? లేదన్న అసలు మీతో కనెక్ట్ నా లైఫ్ లో ఒక అది కూడా పెట్టుకున్నాను అన్న ఏము అంటే, ఇక ఇప్పుడు ఇది ఆపర్చునిటీ అనేది చాలా మందికి అసలు మీరు చాలా అది చెప్పలేము ఎంత పెద్ద హెల్ప్ అనేది, ఎందుకంటే నేను చూసాను నాకు మీరు డేటా ఇస్తున్నారు, మీరే నాకు. అవునవును తెలుసన్నా మీరు అలా అంటారని, కరెక్టే. అంటే నా సైడ్ నుంచి జస్ట్ అట్లా ఏంటిదంటే సరే ఎలా అయినా సరే ఇయర్ కాకపోయినా ఒక 1 year తర్వాత అయినా సరే నేను నిర్ణయం చేసుకున్నా సరే అన్నతో చెప్పించుకోవాలి. ఎందుకంటే మీరు చెప్పే దాంట్లో నాకు నచ్చేది ఏంటంటే, నేను టైం అండ్ ఎఫర్ట్స్ పెడుతున్నా కాబట్టి చార్జ్ చేస్తున్నాను, నీకు ఇవి గ్యారంటీ లేదు, ఇంకోటి ఈ పరిహారం మీ పూజ చేయమని చెప్పట్లేదు, లైఫ్ స్టైల్ రెమెడీస్ ఇస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు నేనుగా చూసాను మెక్యూరీ పీరియడ్ వచ్చినప్పటి నుంచి ఎలా జరుగుతుంది అది అని చెప్పేసి, అరే ఇది మనకు తెలుస్తుంది, ఒక సైడ్ ఇంకో సైడ్ అని తెలియకుండా అన్నయ్య చెప్తున్నాడు కదా. సబ్జెక్ట్ అలా వచ్చేసరికి ఇంకా బాగుంటుంది, ఎక్సైటింగ్ ఉంటుంది కదా. ఎవ్రీ టైం ప్రతి విషయం మనకు ముందే కనబడుతున్నట్టు ఉంటుంది. ఇంకా అదే అన్న నాకు ఒకటి అర్థమైంది ఫైనల్ గా ఏంటంటే కన్క్లూజన్, నేను డౌట్ పడకుండా ముందుకు వెళ్ళిపోవాలి, అన్ని అబద్ధాలు అసలు. అది ఆ ఒక్క లైన్ నెత్తి మీద పచ్చబొట్టేసేసుకోవడం అంతే, మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా. అవును, అంతే అంతే అంతే, ఇంకా అన్ని అవే వస్తాయి ముందు మెల్లిమెల్లి. అంతే. వెరీ గుడ్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ.